హాయ్ అండి. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మోస్ట్లీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లకి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. డ్రైవింగ్ నేర్పే వాళ్ళకు, నేర్చుకునే వాళ్ళకు కూడా ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది డ్రైవింగ్ రాదనే కదా మన దగ్గరకు వచ్చేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద కోపం చేసుకోవద్దు, కోప్పడొద్దు. ఎందుకు అంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు. చిన్నపిల్లలకి ఎలాగో ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఎలా ఏబిసిడీలో మనం నేర్పిస్తామో ప్రతిదీ కూడా డ్రైవింగ్లో కూడా అంతే. అంటే మనం అట్లా నేర్పించాలి, అంత ఓపిక చేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ప్రతిదీ కూడా డ్రైవింగ్లోని ప్రతి ఒక్క డౌట్ని మనం క్లియర్ చేసుకుంటూ మనం డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని మెంటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మెంటల్గా ప్రిపేర్ చేసి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించాలన్నమాట. అందుకని ప్రతి విషయానికి కోప్పడొద్దు. ఇన్స్ట్రక్టర్లు అయినా ఎవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే వాళ్ళకి డ్రైవింగ్లో 100% వాళ్ళకి ఆ డ్రైవింగ్ కోర్స్ని కంప్లీట్ చేయండి. ఎందుకు అంటే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి కోపం చేసుకోవద్దు, కోప్పడొద్దు ఎవరి మీద. ఎందుకంటే వాళ్ళు మనకు చిన్నపిల్లలతో ఎంత ఏజ్ వాళ్ళు వచ్చినా కానీ మనం చిన్నపిల్లల్లాగా రిసీవ్ చేసుకొని వాళ్ళలాగా మనం ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేపియాలన్నమాట. దయచేసి ఎవ్వరూ కూడా వాళ్ళ మీద కోపం చేసుకోవటం కానీ, ఎందుకంటే డ్రైవింగ్ అనేది రాబోయే తరాలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం డ్రైవింగ్ నేర్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండి రాని వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించాలి.